హాయ్ అండి. మే 23 ఇవాళ మా సెకండ్ పాప పుట్టినరోజు. సో నేను ఇంతవరకు విషెస్ ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు వరకు చెప్పలేదు. చెప్పకుండా ఉన్నాను. అంటే చెప్పపోవటానికి రీజన్స్ ఏంటంటే, అన్నీ మన పిల్లలకి అందిస్తూ ఉండి అన్నీ ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు వాళ్ళకి మన గురించి ఏం తెలియకుండా అయిపోతుంటుంది. సో అందువల్ల ఈసారి హాలిడే కదా, నువ్వే రెడీ అవ్వు, నీ ట్యూషన్కి నువ్వే వెళ్ళు, నీ ఫ్రెండ్స్కి నువ్వే ఇన్విటేషన్ ఇవ్వు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఎనీథింగ్. ఐ వాంట్ సమ్ రెస్ట్. నాకు అంత ఫిట్గా లేనో ఏమో, కొంతవరకు డౌజీగా ఉంది, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. సో దట్ నాకు ఫీలింగ్ టైర్డ్గా ఉందమ్మా, ఈ బర్త్డేని నీకు కావాల్సినట్టు నువ్వు సెలబ్రేట్ చేసుకో. యువర్ గ్రోయింగ్ ఓల్డ్ కదా, 9+ కదా, సో యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ అని ఇండైరెక్ట్గా నాకు కొడతా ఉంది. నా పిల్లలకి నేను చేయలేకపోయాను అని. అది కానీ ఏదో సంథింగ్ లెగ్ పుల్లింగ్తో వెనక వెళ్ళిపోతున్నాను, అంత యాక్టివ్గా ఉండలేక. స్టిల్ తను మార్నింగ్ లెగవటం, లేచి రెడీ అయ్యి వాళ్ళ నాన్నని లేపి వాళ్ళ నాన్నతో పాటు ఇద్దరు రెడీ అయిపోయి వాళ్ళు కావాల్సిందన్నీ వాళ్ళు చేసుకొని నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకుండా ట్యూషన్కి వెళ్ళిపోవటం అన్నీ చేసేసుకుని ట్యూషన్ కూడా వెళ్ళిపోయింది. నేను లేసేసరికి మీన్స్ నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే ఏదైనా తల్లియే కదండి. ఎస్పెషలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్రావెలింగ్లో పడిన కష్టాల కంటే సెకండ్ డెలివరీ చాలా చాలా హారబుల్గా ఉండేది. అంటే ఎలా అంటే, ఫస్ట్ డెలివరీ ఎప్పుడు మా అత్త ఎప్పుడు నా దగ్గర ఉండేది. సో ఫస్ట్ నాకు పెద్ద ఈ పాపని ఇది చేయాలి అది చేయాలి అట్లా పెద్ద ఎక్స్పెక్టేషన్ అట్లాంటివి ఉండేది కదా. చిన్న పాప డెలివరీ అయినప్పుడు టోటల్గా డే నైట్ వర్క్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుని అన్నీ చేయటం కదా, యాజ్ ఏ మదర్గా అది ఈజీ టాస్క్ కాదు. దట్టు అన్నీ చేసుకోవాలి. పెద్ద పాపని స్కూల్ పంపించుకోవాలి, చిన్న పాపని చూసుకోవాలి. ఇద్దరికి 11 years ఆల్మోస్ట్ గ్యాప్. ప్రతి వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, అసలు అంత గ్యాప్లో ఎందుకండి మీకు అని. ఒకే మాట చెప్పేదాన్ని, ఏ ప్రాణాన్ని చంపటం ఎవరికి లేదు రైట్స్. తను ఏదో నాతో పాటు ఉండాలని ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఏంటో, ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ అవుతుందో నాకు సంబంధం లేదు. బట్ ఇప్పుడు నా చేతిలో ఉన్నదాన్ని నేను ఇంకా దాన్ని ఏం చేయలేను. సో తనకు కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చి తనకు కావాల్సిన స్ట్రాంగ్గా తయారు చేయాలి అని అనుకున్నాను. ఆ తయారు చేస్తున్న ప్రాసెస్లో నేను కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంటాను. అసలు మా అమ్మని హెల్ప్ అడగలేదు. మా అత్త తను పుట్టిన 1.5 years ఎక్స్పైర్ అయ్యారు. సో హాస్పిటల్ మేనేజ్ చేసుకోవాలి, పాపని మేనేజ్ చేసుకోవాలి, మల్టిపుల్ టాస్క్. ఎలా అంటే బ్రీత్ టేకింగ్ స్పేస్ అంటారు కదా, అందరూ చెప్తారు నాకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కావాలని. బట్ అప్పుడు కూడా ఎవరిని దేనికి నెగ్లెక్ట్ చేయలేదు. మావయ్యని అందరినీ చూసుకోవటంలో ఎక్కడ లోటు. దట్టు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. సో ఎట్లా ఉంటుందంటే మైండ్ అంతా బిజీగా బిజీ అడావిడిగా ఉండి, ఆ బిజీలో కూడా నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ని ఎదుర్కొన్నా. ఎందుకంటే ఒక పని కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ ఫీలింగ్ మామూలు లెవెల్లో ఉండదు. అమ్మయ్య ఇది ఉన్నా కూడా నేను చేశాను. ఎవరో ఒకరు వచ్చి మనని భలే చేసావమ్మా అని చెప్పి అప్రిషియేట్ చేసినప్పుడు మనకు తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది చూడ. అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఉండదు. అందరూ అంటారు నాకు స్ట్రెస్ఫుల్గా ఉంది, ఈ పని చేయను అని. స్ట్రెస్లోనే పని చేయాలండి. స్ట్రెస్లో పని చేయకపోతే ఇంకా 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 ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు. ఐడియల్గా ఉండవద్దు. ఏది ఐడియల్ కదా. ఇవాళ నా కూతురు 9 years గ్రోయింగ్ ఏజ్లో ఉన్నప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అందరూ చెప్పినట్టు ఆ రోజు తను లేకుండా ఏదైనా చేసి ఉంటే ఇవాళ మా ఆయనకు మంచి కంపెనీని ఉండేది కాదు. నాకు నా రెండో బిడ్డ అని చెప్పుకోవటానికి మా పాప ఉండేది కాదు. నా చెల్లిని చెప్పుకోవటానికి నా పెద్ద కూతురికి అమ్మాయి ఉండేది కాదు. ఇవాళ హాస్పిటల్ మొత్తం అందరినీ, స్టాఫ్ అందరినీ మొత్తం ఆల్మోస్ట్ ఒక డాన్ లాగా ఏలేసుకుని వస్తుంటుంది. సో తను చేసిన పనులన్నీ చూసినప్పుడు ఎస్, ఐఎమ్ డూయింగ్ రైట్, ఐఎమ్ టేకింగ్ రైట్ డిసిషన్ అని చెప్పి సైలెంట్గా బయటకి ఏమనకుండా నాలో నేను హ్యాపీగానే ఉంటాను. సో ఏ కష్టం వృధా అవ్వదండి. కష్టం లేనిదే
హ్యాపీనెస్ ఎట్లా తెలుస్తుందండి? కష్టే పలి కాదండి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండి. హార్డ్ వర్క్ ఉన్నప్పుడు మీరు భయపడతారు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు పొంగిపోతారు. హార్డ్ వర్క్లో కూడా మీరు పని చేయాలి, కష్టం వచ్చినప్పుడు కూడా మీరు పని చేయాలి. దాన్ని కూడా ఇష్టంగా ఫేస్ చేయండి. అంతేకాని నా కష్టం మీకు తెలియదు, నా కష్టం మీకు తెలియదు, నా కష్టం ఎవరికి తెలుసు మమ్మీ, ఎవరి కష్టాలు ఎవరికి. సో అంత ఈజీ కాదు. బహుశా ఈ వీడియోస్ నా కూతురు ఎప్పటికో ఒకసారి చూడవచ్చు. ఇవాళ నేను చూపించను, ఇవాళ తనకు పెట్టినట్టు కూడా నేను చెప్పను. కానీ ఎప్పటికైనా నా కూతురు నన్ను ప్రౌడ్గా చేస్తున్నారు ఒక ఫీలింగ్ మరి గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అందరి మాట వినకుండా నేను ఒక్కదాన్ని సింగిల్గా తీసుకున్న డెసిషన్ ఇవాళ నా కంటికి ఎదురుకుండా బ్యూటిఫుల్గా ఉంది. అంత బ్యూటిఫుల్ గర్ల్ ఒక్క డేలో ఈజీగా రాలేదు. అది ఆల్మోస్ట్ ఓవరాల్ నా కష్టాలు, ఆ కష్టాలని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో లేడీస్ బీ స్ట్రాంగ్గా ఉండండి. మీకు ఇలాంటి కష్టాలు చెప్పకుండా రావచ్చు, చెప్పి రావచ్చు, బట్ బీ ప్రిపేర్డ్. బాయ్. హ్యాపీ బర్త్డే డార్లింగ్.